మరి ఈ కార్యక్రమానికి మన ఏపీ విశ్రాంత భవన అధ్యక్షుడు శ్రీయులు వి దశగిరి గారిని సభావేదిక అలంకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తదుపరి రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఎక్స్ ఎమ్మెల్సీ డాక్టర్ బట్టల ప్లే గారు వస్తారండి, వేరే పనికి పోయారు. తర్వాత శ్రీయులు ఎన్ తిరుపతి స్వామి గారు సబ్ రిజిస్ట్రార్ అధికారి ప్రజలు వారిని వేదికపైకి సగంగా ఆహ్వానిస్తున్నాం. కార్యాలయము ప్రజలు సెక్రటరీ గారి అయినటువంటి రామనపల్లి వెంకయ్య యాదవ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షుడుగా ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ జేఏసీ చైర్మన్ ప్రొద్దుటూరు శ్రీయులు జె రామసుబ్బయ్య గారిని సభావేదికపై మరి ఏపీ ఎన్జిఓ సెక్రటరీ గారైనటువంటి శ్రీమతి ఈ ప్రమీలమ్మ గారిని వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీయులు శ్రీ సదాశివ యాదవ్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి కార్యక్రమాన్ని మొదలుపెడతారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పెన్షనర్స్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఈ మధ్య ఎన్నికైన మన ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ కార్యవర్గ సభ్యులందరికీ స్వాగతం సార్. అందరికీ సుస్వాగతం. వాళ్ళ 13వ ఎన్నిక అవుతూనే మనం కూడా ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా ఎన్జిఓలు పెన్షనర్స్ కలిపే చేయాలనే దృక్పథం ఫస్ట్ నుంచి కొనసాగుతుంది. దాన్ని అదేవిధంగా కొనసాగించి ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మనందరినీ ఒకసారి కలుసుకుంటే ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒకసారి చూస్తే మనందరినీ పెన్షనర్స్ వాళ్ళని చూసి పేరు పేరున పలకరిస్తే మనం ఎక్కడికి పోయినా కూడా ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం బాగుంటుంది. ఎక్కడికి పోయినా కూడా, ఎందుకంటే ఎప్పుడు చూడకుండా అక్కడికి పోతే ఏం కాకుండా ఉండే ఉద్దేశంతో అందరినీ కలపాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ అందరినీ. కాబట్టి ముందుకు పోతాం సార్. తర్వాత ఫస్ట్ ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి కార్యక్రమాన్ని సార్ను కూడా పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా పిలుస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే మన భగవంతుని నామస్మరణ అవసరము. కాబట్టి ఆయన స్మరించుకొని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్. థ్యాంక్ యూ. నమో భగవతే వాసుదేవాయ. వసుదేవ సుతం దేవం కానందం కృష్ణం వందే జగద్గురుం. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే ప్రణమామి హరిప్రియే. రండి సార్ ఇక్కడికి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పెన్షనర్స్ మహాశయులందరికీ పేరు పేరున నమస్కారం సార్. ఈరోజు ఈ కార్యక్రమానికి మన ఈ మధ్య ఎన్నికైన మన ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ కార్యవర్గ సభ్యులందరికీ స్వాగతం సార్. అందరికీ సుస్వాగతం. వాళ్ళ 13వ ఎన్నిక అవుతూనే మనం కూడా ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా ఎన్జిఓలు పెన్షనర్స్ కలిపే చేయాలనే దృక్పథం ఫస్ట్ నుంచి కొనసాగుతుంది. దాన్ని అదేవిధంగా కొనసాగించి ఇంకా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మనందరినీ ఒకసారి కలుసుకుంటే ఎవరో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఒకసారి చూస్తే మనందరినీ పెన్షనర్స్ వాళ్ళని చూసి పేరు పేరున పలకరిస్తే మనం ఎక్కడికి పోయినా కూడా
ఒక గెట్ టుగెదర్ కార్యక్రమం బాగుంటుంది ఎక్కడికి పోయినా కూడా. ఎందుకంటే ఎప్పుడు చూడకుండా అక్కడికి పోతే ఏం కాకుండా ఉండే ఉద్దేశంతో అందరినీ కలపాలా అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది సార్ అందరినీ. కాబట్టి ముందుకు పోతాం సార్. తర్వాత ఫస్ట్ ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఏ కార్యక్రమం అయినా కూడా ప్రతి కార్యక్రమాన్ని సార్ను కూడా పెట్టుకుంటున్నాం. అక్కడ కూడా పిలుస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే మన భగవంతుని నామస్మరణ అవసరము. కాబట్టి ఆయన స్మరించుకొని మన కార్యక్రమాన్ని మొదలు పెడతాం సార్. థ్యాంక్ యూ. నమో భగవతే వాసుదేవాయ. వసుదేవసుతం దేవం కానందం కృష్ణం వందే జగద్గురుం. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి. వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. ప్రణమామి హరిప్రియే. ఈరోజు మన విశిష్ట అతిథి సార్ బచ్చల పుల్లయ్య గారు కూడా అనుకోని కార్యక్రమం. ఆయనకు వేరే మన ఎమ్మెల్యే గారి వల్ల చెల్లెళ్ళు మ్యారేజ్కి రాప్తాడుకు పోవాల్సి వచ్చింది. సారు చాలా ఈరోజు 2-3 సార్లు ఫోన్ చేసి అందరికీ ఒక సందేశం ఇమ్మన్నాడు. సారు రాలేకపోయినాడు ఆయన. లేదా మన ఏది పిలిచినా కూడా పెన్షన్ పిలుస్తానే ముందుంటాడు ఆయన. ఆయన కూడా రిటైర్డ్ ప్రిన్సిపాల్ ఆయన. కాబట్టి ఆయన కూడా రావాల్సింది. అనుకోని కార్యక్రమం రాత్రి పడి అనుకోకుండా ఆయన రాప్తాడు పోవాల్సి వచ్చింది. కాబట్టి అది సార్. తర్వాత ఇంకా మన సారు మన తిరుపతి స్వామి గారు ఎస్టీఓ గారు సార్ వచ్చి రేపు జూన్కు 3 ఇయర్స్ అవుతుంది. రేపు జూన్ 3 ఇయర్స్ అయిపోయింది. సార్ వస్తూనే మాకు పరిచయం అయినాడు. రావడం జాయినింగ్ రోజు నుంచి సార్తో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాము. అన్నింటిలో ఏది వచ్చినా కూడా మన దగ్గరికి వస్తాడు, మనం పోతున్నాం. సార్ అందరికీ ముందు ముఖ్యంగా మా పెన్షనర్స్కి అందరికీ ఏ చిన్న సమస్యలు లేకుండా ఏది కూడా చెబుతూనే వెనకమ్మడే దాన్ని సాల్వ్ చేస్తున్నాడు. ఏది కూడా మన ఏ కార్యక్రమమైనా కూడా పిలుస్తానే వస్తున్నాడు. మేము కూడా మా ఏదో రోజు మన ఇంట్లోకి పోయినట్టు పోతున్నాం. అక్కడికి మా ఇంట్లోకి ఎట్లా పోతామో, పెన్షన్ ఆఫీస్కి ఎట్లా పోతామో ఆ విధంగా పోతున్నాం సార్. అందరూ ప్రతి ఒక్కరికి మాకు చేదోడు బాదోడుగా ఉంటూ ఏ పనైనా చెప్తూనే అది వెనకమ్మడి జరిగేది అయితే కూర్చోబెట్టి ఆన్లైన్లో అప్పుడే చేస్తున్నాడు. మాకు పెన్షన్ ప్లేషిప్లో స్పౌస్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, తర్వాత అవన్నీ కొన్ని లేకుండా ఉండే. సార్ వచ్చిన తర్వాత మన జిల్లాలోనే సార్ మనమే ఎక్కువగా, ఎందుకంటే అన్ని తాలూకాల్లో నేను రోజు మాట్లాడుతున్నాను ప్రెసిడెంట్లతో, కానీ మన ప్రొద్దుటూరులోనే ఎక్కువగా మన సార్ ఎక్కువగా మన స్పౌస్ నేమ్ లేవు అందరికీ, చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ లేవు. అవన్నీ కూడా సారు మన సాల్వ్ చేస్తున్నాడు. సార్ ఒకసారి చప్పట్లతో గట్టిగా సార్ మన సార్కు, ఎందుకంటే అడిగిన వెంటనే అది ఏమైనా మేజర్ ప్రాబ్లం అయితే తప్ప, ఎందుకంటే పీపీఓ కాపీలో ఒక డేటా ఒక ఇయర్ ఉండి ఆధార్లో పాన్లో ఒక రకం ఉంటే కొద్దిగా లేట్ అవుతుంది. కానీ 3 ఒకే రకంగా ఉండి స్పౌస్ నేమ్ ఉండేటి అని వెనకమ్మడే అప్పుడే కూర్చోబెట్టి ఆన్లైన్లో చేసి మాకు ప్రింట్ కూడా తీసిస్తున్నాడు సార్. ఇంకా అంతకన్నా మనం సార్ను ఏమంటే సార్ డబ్బులు ఇవ్వలేడు పాపము, అది గవర్నమెంట్ నుంచి రావాల్సింది. ఇవన్నీ చిన్న ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ ఏది కూడా సార్ అడుగుతూనే మనకు ప్రతిరోజు పోతానే సార్ కూర్చోబెట్టి, నేనే కాదు నేను అసలు పోకుండానే పోయినా కూడా కూర్చోబెట్టి ఇంతకుముందు మేము గమనించినాం. నేను వచ్చినప్పటి నుంచి నేను 2018 రిటైర్డ్ అయ్యాను. నేను అప్పటి నుంచి కూడా గమనిస్తున్నా. కాబట్టి మనం సార్ వచ్చినప్పటి నుంచి ఒక ట్రెజరీ అంటే ఫ్రీగా పోయి ఏదైనా రాండి పోదామనే కాడి దాన్ని తెచ్చినాము. మనకు కూడా ఆ లోడ్ మనకు కూడా పెన్షన్ ఆఫీస్ కూడా గుడ్గిలది ప్రొద్దుటూరులో బాగా చేస్తున్నారు, పెన్షనర్స్కి వస్తున్నాయని కూడా దాన్ని ఫార్వర్డ్ చేస్తూ అన్నీ చేస్తున్నాడు సార్. కాబట్టి ముఖ్యంగా మన సార్కు ధన్యవాదాలు అందరం తెలపాలి. ఎందుకంటే మీకు కూడా ఎన్జిఓలకు కూడా కానీ టీచర్లకు కానీ ఎక్కడ ఏది కూడా పెండింగ్ పెట్టడంలే. ఏ బిల్లు పెట్టినా కూడా సారు కూర్చోబెట్టి వాళ్ళకి అప్పుడే దాన్ని సాల్వ్ చేసి తప్పుంటే ఈ విధంగా చేయండి అని చెప్పి పంపుతున్నాడు. సారు చాలా ఎక్కడి నుంచో వచ్చినా మన ప్రొద్దుటూరు సార్కు మంచి పేరు తెచ్చినాడు. కాబట్టి మనం కూడా సార్కి ఎప్పుడు ఉన్నప్పుడు ఉండాలి. ఎందుకంటే సార్ పని సార్ చేసే పని కదా అందరూ అనుకోవచ్చు, కానీ అన్ని ఆఫీసుల్లో పోవాలంటేనే మళ్ళీ రాపోండి ఒక లెటర్ ఇవ్వండి మళ్ళీ చూస్తామని మనం అన్నీ గమనించినాం. నేను కూడా సర్వీసులో గమనించిన. కాబట్టి ఎస్టీఓ ఆఫీస్ అంటే మన సొంత ఇల్లులాగా పెన్షనర్స్ ఎవరు పోయినా కూడా నేరుగా పోతున్నారు. ఇట్లా అలవాటు అయిపోయింది. ఇంకా పోతున్నా అక్కడ ఏదైనా క్లిష్టమైన సమస్య ఉంటే మన దగ్గరికి వస్తున్నారు, మనం సాల్వ్ చేసి పంపుతున్నాం. సార్ ముఖ్యంగా సార్ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మన కొత్తగా ఎన్నికైన ఇక్కడ ఏపీ ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ ప్రెసిడెంట్ గారు రామసుబ్బయ్య గారు. ఈయన రామసుబ్బయ్య గారు ఈయన అంటే వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ సారు ముందు నుంచే పరిచయము. కాబట్టి సారు మనకు
మనము సారుకు అందుబాటులో ఉండాలా, మనకు అందుబాటులో ఉంటాడు సారు. కలిసిమెలిసి అందరం మనం కూడా చేస్తామని సార్ కూడా చెప్తూ సార్ను పరిచయదానికి ఈరోజు అందరినీ మనం ఇక్కడ కలవడం జరిగింది సార్. నెక్స్ట్ మేడం ప్రమీల గారు సెక్రటరీ సార్. అంటే మేడం వచ్చి మెడికల్ డిపార్ట్మెంటు, మెడికల్ అండ్ హెల్త్. కాబట్టి మేడం గారితో కూడా మా ప్రమాణ స్వీకారం పోయింటిమి. అది మేడం గురించి ఎక్కువ నాకు పరిచయం లేదు. నాకు సదాశివ సారే బాగా పరిచయం మీ దాంట్లో, కొంతమంది పరిచయమే. కానీ ఈరోజు అందరం బాగా రావచ్చమ్మా, మీరు మా ఆఫీస్కి రండి బాగా గెట్ టుగెదర్ ఒకరు. ఎందుకంటే అందరం కలుస్తా అంటేనే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ అనేది ఉండాలి. నాకు తెలిసి ఎక్కడైనా అది ఉంటే ఈజీగా మనస్పర్ధలు రావు, మాట్లాడగలుగుతాము. గెట్ టుగెదర్ లేకపోతేనే ఆ సమస్యలు పెరుగుతూ వస్తాయి. కాబట్టి నేను ప్రాక్టికల్గా చేసింది అది. కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా మేము నెలకోసారి చిన్న మీటింగులు కానీ మాకు భోజనాల మధ్య కానీ పెట్టుకుని అందరం కలిసేవాళ్ళం, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా. కాబట్టి బాగా ఉండేది మా కార్యక్రమం. కాబట్టి మీరు కూడా ఇక్కడికి వస్తుంటే బాగుంటుంది. తర్వాత మన ట్రెజరర్ సదాశివ గారు వచ్చి వెటర్నరీ డిపార్ట్మెంటు పరిచయం నాకు. ఎందుకంటే మా కాలేజీలో చదివినాడు ఆయన. నేను జమ్మూరులో పనిచేసేటప్పుడు మా స్టూడెంట్ సదాశివ. కాబట్టి అన్ని డేర్గా ముందుకు పోయి పనిచేసుకోగలుగుతాడు. కాబట్టి ఆయనకు వెల్కమ్ సార్. తర్వాత జే అశోక్ కుమార్ గారు, ఈయన అశోక్ కుమార్ గారు సార్ మీరే ఒకసారి డిపార్ట్మెంట్ చెప్పండి సార్. మీరు డిపార్ట్మెంట్ ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ సార్. మీకు వెల్కమ్ సార్. అది వెల్కమ్ సార్ మీకు కూడా మా అసోసియేషన్ తరఫున, అందరి తరఫున, పెన్షనర్స్ తరఫున. తర్వాత పిఐ సంధ్యారాణి గారు వైస్ ప్రెసిడెంటు, రాలేదు మేడం. తర్వాత కేవీ నాగార్జున గారు సార్. ఈయన నాగార్జున గారు సార్ మీరు ఎక్కడ సార్? సచివాలయం సారు. తర్వాత వి నాగరాజు సార్. జీడి అన్వర్ హుసేన్ గారు సార్, వెల్కమ్ సార్. సార్ నెక్స్ట్ బివి వరప్రసాద్ గారు సార్ కూడా పరిచయం, మెడికల్ డిపార్ట్మెంట్ సార్ కూడా కామనూరు పిహెచ్లో పనిచేస్తాడు సార్, కూడా పరిచయం నాకు. తర్వాత ప్రభజన్ రెడ్డి గారు మన ఇక్కడ పెన్షనర్, ఆయన రిటైర్డ్ ఈశ్వర్ రెడ్డి గారి కుమారుడు. ఆయన మా పెన్షనర్, మన సార్ ఇక్కడే ఉన్నాడు. ఆయన కుమారుడే, మన హౌసింగ్ బోర్డు కూడా ప్రెసిడెంట్ ఆయన కుమారుడు సారు. తర్వాత మధుసూదన్ రెడ్డి గారు సార్ వచ్చినాడు ముందుగానే సార్, వెల్కమ్ సార్. సార్ ఎక్కడ సార్? కమర్షియల్ ట్యాక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత సుబ్బరాయుడు, తర్వాత నారాయణ రాజు గారు రిజిస్టర్ ఆఫీస్ సారు, వెల్కమ్ సార్. తర్వాత సుబ్బరాయుడు గారు సార్. డి రెడ్డయ్య గారు సార్. జి సుజాత గారు సార్, మెడికల్ డిపార్ట్మెంట్ మేడం గారు, వెల్కమ్ మేడం. సాదిక్ సాహెబ్ గారు వస్తున్నారు సార్. నెక్స్ట్ నరసింహ గారు, డిఈసి మెంబర్స్ అందరికీ సార్ పేరున వెల్కమ్ సార్. తర్వాత మీరు పిలుస్తానే మేము వచ్చినందుకు అందరికీ పేరున ధన్యవాదాలు సార్. అందరం కలిసి, ఎందుకంటే ఇంకా రాబోయే సమస్యలన్నీ కూడా మనకు ఇంట్లో కూర్చుంటేనో ఏమి రావు. ఈ కార్యక్రమాన్ని మీరంతా విచ్చేసి ఇక్కడికి వచ్చినందుకు అందరికీ, మా పెన్షనర్స్కు, మీ ఎన్జిఓ అందరికీ పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన విశిష్ట అతిథులు దాంట్లో మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారిని 4 మంచి మాటలు అందరూ సార్ను చూస్తానే మాట్లాడాల్సిన అవసరం లే. సార్ను చూస్తానే ఈ సార్ చేస్తాడని భావన కలుగుతుంది. ఆఫీస్ పోతానే సార్ ఆ చిరునవ్వు కూర్చోమడంలోనే ఓ పని సార్ చేస్తాడనే భావన కలుగుతుంది మనసులో ఎవరికి కూడా. ఇది నేను చెప్పడం కాదు, నా దగ్గరికి వచ్చి చెప్పిన వాళ్ళు సార్ను చూస్తానే ఇంకా పని అయిపోయిందిరా అని వాళ్ళకి భావన కలుగుతుంది. అటువంటి సార్ను 4 మంచి మాటలు చెప్పని కోరుతున్నా సార్. ఇచ్చిన సభాధ్యక్షులు గౌరవనీయులు పెన్షన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దస్తగిరెడ్డి సార్కి, అలాగే కొత్తగా ఎన్నిక కాబడిన ప్రొద్దుటూరు ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామసుబ్బయ్య సార్కి, అలాగే పెన్షన్ అసోసియేషన్ సెక్రటరీ వెంకటయ్య సార్కి, అలాగే వేదిక అలంకరించిన మిగతా గౌరవనీయుల పెద్దలకు, సభకు విచ్చేసినటువంటి గౌరవ పెన్షనర్స్కి, ఎంప్లాయీస్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జనరల్గా పెన్షన్ అసోసియేషను, ఎంప్లాయీస్ అసోసియేషన్ వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడో ఉద్యమాలు తప్పించి మామూలుగా కలవటం అనేది చాలా అరుదు. అలాంటిది పెన్షన్ అసోసియేషను, ఎన్జిఓ అసోసియేషను 2 కలిసి పనిచేస్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. ఇది రేరుగా భావించాల్సి ఉంటుందండి. చాలా సంతోషకరమైన విషయం అది. చాలా సంతోషకరమైన విషయం సార్ అది. మన ఏపీ ఎన్జిఓ
అసోసియేషన్ అంటే మదర్ ఆఫ్ ఆల్ అసోసియేషన్స్గా భావించాల్సి ఉంటుంది. ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ చరిత్ర తీసుకుంటే సమైక్యాంధ్రకు ముందు, సమైక్యాంధ్ర తర్వాత అని చెప్పొచ్చు. సమైక్యాంధ్రకు ముందు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అంటే ఒక ఎంప్లాయీస్లో మాత్రమే తెలిసి ఉండేది, కొద్దిగా పొలిటీషియన్స్లో తెలిసి ఉండేది. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత, సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లీడ్ చేసిన తర్వాత ఈ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అంటే సామాన్యులకు కూడా తెలిసింది. అలాగే పొలిటీషియన్స్ అందరికీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఏంటి అన్నది తెలిసి వచ్చిందనమాట. అది అలాంటి అసోసియేషన్కి యునానిమస్గా ఎన్నిక కాబడినందుకు రామసుబ్బయ్య సార్కి, వాళ్ళ కార్యవర్గ సభ్యులందరికీ ఒకసారి కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నా సార్. మీ కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం అనేది నాకు తెలిసినంత వరకు పైరవీని బట్టి కాకుండా మీరు చేసిన సర్వీసులను బట్టి వచ్చిందని తెలిసింది సార్. వెరీ గ్రేట్ సార్, మీకు కంగ్రాచులేషన్స్ సార్. అలాగే ఇప్పుడు చూసుకుంటే మీ ముందు 2 సవాళ్ళు ఉంటాయి సార్. 2 సవాళ్ళు ఏంటంటే, ఒకటేంటంటే ఇంతకుముందు పనిచేసిన ఎన్జిఓ ప్రెసిడెంట్ 9 సంవత్సరాలు పనిచేశారు. 9 సంవత్సరాలు పనిచేసినారంటే ఆయన ఇంపాక్ట్ ఖచ్చితంగా అసోసియేషన్ మీద ఉంటుంది. అలాంటి ఇంపాక్ట్ నుంచి మీరు బయటకు వచ్చి మీరు లీడర్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సార్. మీ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి అలాగే ప్రూవ్ చేసుకుంటారని భావిస్తా ఉన్నాను. రెండవది ఏంటంటే, మన ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్ దస్తగిరెడ్డి సార్ ఆధ్వర్యంలో చాలా సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఉన్నారు సార్. అలాంటి సర్వీసెస్ అంటే ఒక మన కార్యాలయం ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్ కార్యాలయం అట్మాస్ఫియరే కాకుండా వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి సార్. నేను అనుకోవటం స్టేట్లోనే నెంబర్ 1 అసోసియేషన్ పెన్షన్ అసోసియేషన్ అనుకుంటున్నాను సార్. ఎందుకంటే వాళ్ళ పెన్షన్ మెంబర్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళ బాధ్యత తీసుకుని చిన్న విషయమైనా కానీ మన ట్రెజరీ ఆఫీస్కి వచ్చి చేయిస్తూ ఉన్నారు. చాలా వరకు వాళ్ళు చేయగలిగిన వరకు ఇక్కడే చేస్తూ ఉన్నారు. అలాంటి అసోసియేషను అనుకుంటే ఇప్పుడు ఎలా అంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఎలాగో మన అసోసియేషన్ అన్నింటిలో కూడా మన ప్రొద్దుటూరు పెన్షన్ అసోసియేషన్ అలాగా నిలుస్తుందని భావిస్తున్నా సార్. అంత గొప్పగా చేస్తున్నారు మీరు సర్వీసెస్ అన్నీ కూడా. ముందు కూడా ఎలాగ చేయాలని భావిస్తా ఉన్నా సార్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్గా సార్, మీరు సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఉన్నారు, అలాగే పబ్లిసిటీ మీద కూడా మీరు అంతే కాన్సన్ట్రేషన్ చేయాలి సార్. ఎందుకంటే మీ సర్వీసెస్ 10 మందికి తెలిసినప్పుడు అన్ని అసోసియేషన్లు మీ ద్వారా ఇన్స్పైర్ అవుతాయి, మీకు ఒక మూమెంట్ లాగా ఉంటుంది సార్ మీరు చేయడానికి. అందుకనే ముందు కూడా పబ్లిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయాలని కోరుతా ఉన్నా సార్. సార్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటే దాంట్లో ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 2 ఉంటాయి. అంటే హక్కులు బాధ్యతలు 2 ఉంటాయి. ఈ హక్కులు బాధ్యతలు సుప్రీంకోర్టు చెప్పిందనమాట. హక్కులు బాధ్యతలు వేరువేరు కాదు, రెండింటిని కలిపి చూడాలని చెప్పేసి చెప్పింది. అలాగే మన ఎంప్లాయీస్ అసోసియేషన్ తీసుకుంటే ఓన్లీ ఎంప్లాయీస్ రైట్స్ కోసమే పోరాడుతున్నాయి, అలాగే గవర్నమెంట్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కోసమే పోరాడుతున్నాయి తప్పించి వీళ్ళ బాధ్యతలు ఏంటి అన్నది వాటి మీద ఇక తక్కువ కాన్సన్ట్రేట్ చేసినాయి. దానివల్ల ఇప్పుడు బాధ అయిపోయింది సార్. 9 నెలలు ఏంటంటే డెలివరీ టైమే కదా సార్ అని చెప్పేసి అన్నారంట. అలాంటి పరిస్థితులన్నీ మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఎంప్లాయీస్ ఎలా, ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఒక 20% మాత్రమే ఉద్యోగాన్ని దైవంగా లేకపోతే బాగా సర్వీసెస్ ఇవ్వాలని చేస్తూ దాన్ని చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా 30% అరౌండ్ 20 to 30% ఎంప్లాయీస్ చాలామంది ఆఫీసులకు వెళ్ళకోకుండానే నెల ఆగితే జీతం వచ్చేస్తుంది కదా అని చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులందరినీ మార్చాల్సిన బాధ్యత ఎంతో అవసరం ఉంది. రామసుబ్బ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ముందు ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ మరిన్ని విజయాలు సాధిస్తూ ఎంప్లాయీస్ అందరూ మన్నలను పొందుతుందని భావిస్తూ ఉన్నా సార్. అలాగే మన దస్తగిరి రెడ్డి సార్ చెప్పినట్టు ఒక పెన్షనర్సే కాదు, ట్రెజరీ డిపార్ట్మెంటు, ఆల్ ఎంప్లాయీస్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎవరైనా రండి, ఈవెన్ చదువుకున్న వాళ్ళు వచ్చినా చదువు లేని పడుతుందని కూడా చెప్తా ఉంటాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెన్షన్ అసోసియేషన్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమించుకుంటా ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వనండా మా పెన్షన్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు ఎన్జిఓ సంఘంతో, ఎందుకంటే నేను కూడా కడప జిల్లాలో ఎన్జిఓ సిటీ ప్రెసిడెంట్గా పనిచేశాను. అట్లనే ఇక్కడ ఉన్నట్టు మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు.
కాకపోతే పెన్షనర్స్ ఎన్జిఓస్ అందరం కలిసి ఏ సమస్య మీదనైనా కూడా తీవ్రంగా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మాతో చాలా సన్నిహితంగా ఉంటారు. అలాగే మేము కూడా ఇదే వ్యవహారాన్ని చేస్తామని చెప్పేసి సభామూర్ఖంగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఇక్కడికి ఈనాటి కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులు మన జె రామసుబ్బయ్య యాదవ్ గారు, ప్రెసిడెంట్ మరియు జేఏసీ చైర్మన్ ఆయన. కాబట్టి ఆయన మన గురించి మనందరం కలిసి ఏ విధంగా ఉండాలా, ఏ కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి సన్మాన కార్యక్రమం చేయాలని మన ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్ అసోసియేషన్ వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి ఇక్కడికి పిలిచినందుకు, అలాగే ఇక్కడ సమావేశమైన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, నా తండ్రి సమానమైన అందరికీ కూడా ప్రొద్దుటూరు తాలూకా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను సార్. అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఈరోజు గత 13 తారీఖున ప్రొద్దుటూరు తాలూకా కాలపరిమితి అయినది. మా రాష్ట్ర అధ్యక్షులు అల్లపర్తి విద్యాసాగర్ గారు, అలాగే రాష్ట్ర జనరల్ సెక్రటరీ డివి రమణ గారు, మరియు కడప జిల్లా అధ్యక్షులు జేఏసీ చైర్మన్ బి శ్రీనివాసులు గారు, మరియు జిల్లా సెక్రటరీ నిత్యపూజ గారి ఆదేశాల మేరకు మమ్మల్ని ఇక్కడ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అందరి సమక్షంలోనూ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది సార్. ఎక్కడ కూడా అందరి మన్ననతోనూ అందరి అభిప్రాయాలతోనూ ఎన్నుకోవడం జరిగింది. ఏ ఒక్కరి నిర్ణయంతో జరగలేదు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. గత 18 సంవత్సరాలలో ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చరిత్ర ప్రొద్దుటూరు తాలూకాలో లేదు. అది గమనించవలసిందిగా కోరుతున్నాను పెద్దలందరినీ. కాబట్టి ఎందుకంటే ఆ సమావేశంలో మమ్మల్ని ఎన్నుకోబడిన ప్రతి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షన్ల ఐక్యవేదిక తరపున అందరికీ పేరు పేరుకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. కాకపోతే మా సంఘం మాకిచ్చిన ఈ అవకాశాన్ని చాలా తూచ తప్పుకోకుండా మంచి కార్యక్రమాలకు, ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పోరాటం కోసము, వారి సమస్యల మీద, మనకు రావాల్సిన రాయితీల మీద, మనకు రావాల్సిన డిమాండ్స్ మీద పోరాడుతుంది. ఎప్పుడు కూడా ఈ ఎన్జిఓ సంఘం వెనకాడదని మరొకసారి గుర్తు చేస్తున్నాము. అలాగే ఇక్కడ మన ప్రొద్దుటూరులో పెన్షనర్స్ వేరు, అసోసియేషన్ వేరు కాదు, తండ్రి కొడుకుల సంబంధం ఉన్నది సార్ ఇక్కడ. ఎందుకంటే ఒక ఆదర్శమైన పెన్షన్ హోమ్ ఇక్కడ నడుపుతున్నారు పెద్దలు దశగిరెడ్డి గారు కానీ, వెంకటేశ్వర గారిని, వీళ్ళందరూ కూడా ఎంతో ఆదర్శంగా నడుపుతున్నారు. కాబట్టి చాలా సంతోషం. అలాంటి వారితో కలిసి పనిచేయడం కూడా మాకెంతో పూర్వజన్మ సుకృతం సార్. కాబట్టి ఇక మీద ఏ జరిగినా ప్రొద్దుటూరు తాలూకాలో మన ప్రొద్దుటూరు తాలూకా జేఏసీ పక్షాన జేఏసీ చైర్మన్గా ఏపీ ఎన్జిఓ సంఘ అధ్యక్షులు ఉంటూ, అలాగే కన్వీనర్గా మన ఉపాధ్యాయ సంఘాల వాళ్ళతో ఉంటూ, అలాగే మన పెన్షన్ అసోసియేషన్ వాళ్ళను, అలాగనే మన రవాణా శాఖ వాళ్ళను, మిగతా అన్ని సంఘాలు, క్లాస్ 4 అసోసియేషన్ వాళ్ళను అందరు కలుపుకొని ఒక జేఏసీ ఏర్పాటు చేసి రాష్ట్ర పిలుపు మేరకు, జిల్లా పిలుపు మేరకు ఏ పిలిపించినా ప్రొద్దుటూరు తాలూకా హైలైట్గా ఉంటామని మరొకసారి మీ అందరికీ కూడా సవినంగా ఉదయపెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఎన్జిఓ సంఘం 75 సంవత్సరాల చరిత్ర గల సంఘం. కాబట్టి ఏ సంఘానికి కూడా ఇంత చరిత్ర గల సంఘం లేదనేది మనం అందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే ఆమగంటి శ్రీరాములు గారు 1954లో సంఘాన్ని ఏర్పాటు చేసినారు. ఆనాటి నుంచే అనేక నాయకులు ఈ సంఘాన్ని కృషి చేసిన వాళ్ళు, మహానుభావులు, పెద్దలు. మన సంఘం కూడా ఈ భవన నిర్మాణం జరిగిందంటే మహానుభావులు పివి రమణయ్య గారు వారి చొరవతోనూ మనం ఇంత బిల్డింగ్ నిర్మాణం చేసుకున్నట్టే చాలా గొప్ప సంగతి. కాబట్టి ఇలాంటి సంఘానికి నేను ప్రెసిడెంట్ అయినంటే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సంఘానికి ఎప్పుడు కూడా సంఘం కోసం కష్టపడతాను, ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ముందుంటానని సభావేదికంగా నేను తెలియజేస్తున్నాను. మన తిరుపతి గారు చెప్పినట్టు బాధ్యతలు కూడా ఉన్నాయి సార్. పదవి తీసుకుంటానే అదేదో అలంకారమైంది కాదు, బాధ్యతలు పెరిగినాయి. కాబట్టి ఉద్యోగుల సమస్యల పట్ల
పెన్షనర్ల సమస్యల పట్ల మా సంఘం ఎప్పుడు కూడా ముందుంటుంది. తప్పకుండా సంఘం ఎప్పుడు పోరాటాలు చేస్తుంది, కానీ వెనకల ఉండదని గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మనకు డిమాండ్స్ అంటూ ఉండవు సార్ ఎప్పుడు కూడా. కాకపోతే డిఏ డిమాండ్ కాదు, ఏపీజీఎల్ఏ డిమాండ్ కాదు, జీపీఎఫ్ డిమాండ్ కాదు. గత ప్రభుత్వ 5 సంవత్సరాలలో మన పైన వివక్షత చూపి ఇవన్నీ డిమాండ్లోకి వచ్చినాయి. ఒకప్పుడు డిమాండ్స్ అంటే ఏంది? అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయాలి, ఐఆర్ ఇవ్వాలి, పిఆర్సీ ప్రకటించాలి, ఈహెచ్ఎస్ కార్డ్స్ మీద స్ట్రీమ్లైన్ చేయాలి, ఇలాంటి డిమాండ్స్ ఉండేది. కానీ గత 5 సంవత్సరాల్లో మనకి ఏమొచ్చినాయి కొత్తగా? ప్రతి నెల 1వ తారీఖు జీతం ఇవ్వాలి, రెండోది మా జీపీఎఫ్ను చెల్లించాలి, మా ఏపీజీఎల్ఏ మెచ్యూరిటీ బాండ్లు పేమెంట్ ఇవ్వాలి, ఒక డిఏ చెల్లించాలి. ఇది నినాదం అయిపోయింది. సో మనల్ని ఎలా తయారు చేశారంటే గత పాలకులు 5 సంవత్సరాలలో మనకి ఇవ్వాల్సింది పోయి వాటిని ఆపి డిమాండ్ రూపంలో మనకు అజెండా రూపంలో తీసుకొచ్చి పెట్టినారు. సో వాళ్ళతో టైఅప్ చేయడం, 60 days టైం ఇచ్చి టైం బాండ్లు పెట్టి వాటిని మనం కడుతున్న ఈహెచ్ఎస్ ప్రీమియము 300 కానీ 350 కానీ కట్టే వాటి ఇంకా ఎన్హాన్స్ చేసి ఒక 400 సంక్రాంతికి వేస్తారు ఖచ్చితంగా. నిన్న కూడా మేము కలిసిన 3 days బ్యాక్ మా అధ్యక్షులు గౌరవనీయులు విద్యాసాగర్ కూడా కలిసాము. అన్న మొత్తం శ్రీలం అవుతుంది, ఒక పైప్ లైన్లో మనం వెళ్తున్నాము. వాటర్ ఇంతవరకు కూడా గత 5 సంవత్సరాల్లో మనకు పైప్ లైన్లో చాలా స్ట్రగుల్స్ వచ్చినాయి. ఇప్పుడిప్పుడు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము, కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా ఉద్యోగులకు భరోసా ఇస్తున్నాను. నేను ఏదో ప్రభుత్వంతో అనుకూలంగా ఉంటాను అనే భ్రమను తొలగించుకోండి. వీలైతే రోడ్డెక్కి మిమ్మల్ని నా వెనకలు నడిపిస్తాను. మీరు ప్రొద్దుటూరు జేఏసీ కూడా బలంగా ఉండాలి. రామసుబ్బయ్య గారు ఖచ్చితంగా జేఏసీ తరఫున నేను మీకు ఏం కావాలో సపోర్ట్ ఇస్తాను, మీరు ముందుండి నడిపించాలి అని వారి విజ్ఞత మేరకు, వారి సూచనల మేరకు మేము కూడా సార్ మీ ఆధ్వర్యంలో, జిల్లా ఆధ్వర్యంలో, మా సీను సార్ నాయకత్వంలోను, జనరల్ సెక్రటరీ రమణ సార్ ఆధ్వర్యంలో ముందుకు పోతామని మేము కూడా హామీ ఇవ్వడం జరిగింది. కలిసాము, చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి పెన్షన్ మహాశయులు కూడా నేను ఒకటే చెప్తున్నాను సార్, పెన్షన్ హోమ్ వేరు, ఎన్జిఓ హోమ్ వేరు కాదు. మేము తండ్రి కొడుకుల్లాగా మనందరం కలిసి ఉంటాము. ఏ కార్యక్రమం వచ్చినా కూడా మీరు ఇన్ని రోజులు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారో ముందు కూడా నాకు కూడా అదే సహాయ సహకారాలు అందించి సంఘాన్ని బలోపేతం చేసి మనం చేసే యాజిటేషన్ కానీ ధర్నాలు కానీ వారికి మీరు ముందుండాలని నేను పేరున మీకు చేతులెత్తి జోడించి చెప్తున్నాను సార్. ఇక్కడే జరుగుతా ఏ కార్యక్రమం జరిగినా కూడా ఫస్ట్ మీరే జన సమీకరణలో ముందుంటారు, నాకు తెలుసు ఆ విధంగానే. కాబట్టి మిగతా సంఘంలో టీచర్స్ ఫెడరేషన్స్ కానీ, రవాణా శాఖ వాళ్ళు కానీ, క్లాస్ 4 అసోసియేషన్ కానీ, మిగతా ఉండే సంఘాలు చిన్న మన బాధ్యత నాదని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఎప్పుడు కూడా సంఘానికి కట్టుబడి ఉంటాం. సంఘము ఏది చెప్తే సంఘం చేస్తాము. సంఘానికి మనం ఏం చేశామని చెప్పుకోవాలి, కానీ సంఘము నాకేం చేసిందని ఏ రోజు కూడా ఆలోచించాను సార్. ఈ స్థాయికి మన తిరుపతి స్వామి గారు చెప్పినట్టు గత 9 సంవత్సరాల్లో నేను పూర్వపు ప్రెసిడెంట్ గారితో కూడా చాలా సాన్నిహిత్యం వచ్చారు. తీరా ఆయన ర్యాష్గా మాట్లాడితే మేము కూడా ర్యాష్గా అంటే ఎక్కడ పదజాలం అసభ్య పదజాలంతో మాట్లాడలేదు సార్. ఆయన ఊగిపోయాడు, చైర్ల నుంచి లేచి ఊగిపోయాడు. నేను మా సదాశివ ట్రెజరర్ గారు కూడా మేము కూడా గట్టిగా ఆయనతో వాదించడం. సంఘం ఏమనుకుంటున్నాం, వ్యక్తిగా రామసుబ్బయ్య రాలేదు, ఏపీ ఎందుకు సంఘం వచ్చింది. సంఘాన్ని మీరు లేని రోజున మీరు ఎక్కడికి పోతారో, ఈ విషయాన్ని జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి పోతే మీరు ఎక్కడికి పోతారో ఒకసారి గుర్తుంచుకోండి అని హెచ్చరించడం జరిగింది. సంఘంతో కమిట్మెంట్తో పనిచేస్తాం. నిన్న ఉదాహరణ అక్కడ వాళ్ళంతా మా ఎంప్లాయీస్ పట్టుకున్నారు. ఎందుకు సార్ ఆయన ఒక సైకో టైప్లో మాట్లాడుతున్నారు, అందరితో ఈ విధంగా ట్రీట్ చేస్తాడు. మా మేడం మీద కూడా మహిళలు అనేది కూడా నువ్వు వచ్చదమ్మా ఏంది నువ్వు చెప్పేది మాకని. అదే ఆయన వే ఆఫ్ బిహేవియర్ ఎట్లుందంటే ఒక ఎక్కడో మన బేట తిరిగే జనాలు మాట్లాడాడు. సో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. మేము ఒక మున్సిపల్ కమిషనర్గా గౌరవించి మాట్లాడడం జరిగింది. మా మహిళలను కూడా అర్సొద్దు మీరు అన్నారు. సదాశివ మా ట్రెజరర్ గారు కూడా పోతాను. మేమిద్దరం గట్టిగా లేచి ఏమనుకుంటున్నావు, ఇక్కడ సంఘం అంటే నీకు తెలియదా, సంఘం గురించి పనిచేసాను అంటున్నావు, సంఘంలో సంఘం పనిచేస్తే వచ్చిన వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకోవాలా, డిమాండ్స్ ఏదైనా ఉంటే చెప్తారు సార్, చేస్తాం సార్, చూస్తాం సార్ చెప్తే వెళ్ళేసి వస్తాం. అంతేగాని నువ్వు ఏదో ఉద్దేశం పెట్టుకొని ఇంకొక సమస్య వచ్చిందంటే వెళ్ళిన సమస్య మేము ఎక్కడా ప్రస్తావించలేదు. వీళ్ళకు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ శాలరీస్ క్లెయిమ్ చేయమని ఈ మంత్ వీళ్ళకు ఒక ఇచ్చాడు వాళ్ళ అడ్మిన్స్ అందరికీ, మీరు ఆ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకే శాలరీస్ క్లెయిమ్ చేయని అన్నాడు. ఆ విషయం మీద అనుకున్నాం, కానీ ఎక్కడ మేము ఫస్ట్ షార్ట్లీ ఊరికే మేము ఇంటరాక్షన్ చేయాలని పోయాము. ఆయన మైండ్లో ఏదో పెట్టుకొని ఏదో భుజకాలం కంటే భుజాలంతా తరుముకునేట్టు ఆయన భ్రమలో వెలిగి ఆయన ఫ్రస్ట్రేషన్ గురయ్యాడు. సో అక్కడికి కూడా మేము సమయంగా పాటించాం. సంఘం ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అది గమనించుకొని మసులుకుంటాం. సంఘం నేర్పిన విద్య సార్ అది. కాబట్టి 1:15 నిమిషాలు ఓర్పుతో సహనంతో మేము అందరం ఉన్నాము. అక్కడికి ఆయన టార్గెట్ చేసిన తర్వాతనే సంఘము మరియు చులకన భావంతో చూసిన తర్వాత స్లీపింగ్ మోడ్లో ఉందన్నాడు. ఒక విషయం అన్నాడు, అన్ని సంఘాలు స్లీపింగ్ మోడ్లో ఉన్నాయన్నాడు. ఆయన తప్పు అది. సంఘం ఎప్పుడు స్లీపింగ్ మోడ్లో ఉండదు. సంఘం 75 సంవత్సరాలు కలిగిన
చరిత్ర గల సంఘము. సంఘాలలో నాయకులు మారుతుంటారు, నాయకులు బట్టి నడుస్తూ ఉంటుంది. అంతేగాని మీరు సంఘాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదని నేను అప్పుడే ఆయన గట్టిగా ఖండించినాను. సో అవన్నీ హార్ట్స్గా పెట్టుకొని మామూలు మారితే మేము కూడా గట్టిగా మాట్లాడడం, సమాధానం చెప్పడం జరిగింది. అది జిల్లా స్థాయి కూడా తీసుకోవడం జరిగింది. తదుపరి ఏం జరుగుతుందో జరుగుతుంది. అది సంఘంకు ఉన్న కమిట్మెంట్, సంఘంలో పనిచేసి మేమందరం మా గౌరవ సభ్యులు ఆఫీస్ పేరందరూ అదే విధంగా కమిటీతో పనిచేస్తారని మీకు ఎవరైనా సరే సారు బాధ్యత అన్నారు. ఏ ఎంప్లాయీ కానీ ఏ పెన్షన్ వచ్చి రామసుబ్బయ్య మీకంటే చిన్నవాడిని, నేను అందరి వయసులో చాలా చిన్నవాడిని, మీరు పెద్దలు పూజలు అందరూ తండ్రి సమానులు, వచ్చి సమస్య ఫలాన్ని ఉందబ్బా లేదన్నా సలహాలు సూచనలు ఇవ్వచ్చు, ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ విధంగా అంటే మీరు ఎప్పుడు ఆల్వేస్ వెల్కమ్. ఎన్జిఓ హోమ్ తలుపులు తెరిచే ఉంటాయి. మీరు వచ్చి నాకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు. మీరు ఏదైనా చెప్తే నేను వినడానికి 24/7 నేను ఉంటానని సభాముఖంగా మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను సార్. అంతేకాకుండా ఈ ఎస్టీఓ గారి గురించి చెప్పాలి. చాలా సౌమ్యుడు. నాకు గత 9 సంవత్సరాలు, ఆయన వచ్చిన 3 సంవత్సరాల నుంచి కూడా మంచి పరిచేస్తాడు. ఎప్పుడు పోయినా కూర్చోండి సార్ కూర్చోండి అని 1 గంటకి వెళ్ళినా కూడా కాఫీ తెప్పించే సంస్కారం ఉన్న వ్యక్తి తిరుపతి స్వామి గారు. చాలా ధన్యవాదాలు సార్, మీరు మంచి సర్వీస్ ఇస్తున్నారు. అలాగే కొన్ని ఎక్కడున్నా నేను కూడా కొన్ని ఫోన్ చేసి చెప్తే సార్ పిలిచండి, పిలిచి నెంబర్ చెప్పండి సార్ నేను ఎప్పుడు చూస్తానంటారు. మంచి వ్యక్తి, సౌమ్యుడు. చాలా మీలాంటి ఎస్టీఓ గారు కూడా పొద్దుటూరు ఎస్టీగా ఉండడం చూడ ఈ ఎంప్లాయీస్ తరఫున కూడా మీకు ఒకసారి కృతజ్ఞాపనలు తెలియజేస్తున్నాను సార్. ముందు కూడా మీరు మాకు కూడా ఆ విధంగా సహకరించాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఎంప్లాయీ సమస్యలు బిల్స్ కానీ ఎక్కడన్నా ఉన్నా మీరు వారు తెలియజేసి ఇది ఏదైనా ఉండి బాబు లేదంటే అక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్ చెప్తే, లేదంటే నాకు చెప్పినా కూడా మా అసోసియేషన్లు అన్ని విభాగాలు అన్ని శాఖలు అది ఉన్నారు సార్, వాళ్ళకు కూడా తెలియజేస్తాను. దయచేసి మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అలాగే తసిరెడ్డి సార్ గారి గురించి చెప్పాలంటే మంచిగా ఇంత భవన నిర్మాణం కానీ మీరు వేసుకున్న చీటీలతో వచ్చిన డబ్బులతో కానీ మంచి కోఆర్డినేషన్ చేస్తూ అందరూ పెద్దవాళ్ళు మంచి సఖ్యతతో ఉన్నారు. అదేవిధంగా మాతో కూడా సఖ్యతగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. మీరు ఏదైనా వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తే మేము ఎప్పుడైనా 24 గంటలు మీకు తోడుగా ఉంటాం సార్. అలాగే మేము ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మీరు పేరున పెద్దలందరికీ నా పాదాబంధం మరొకసారి తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మిగతా మీ పెన్షన్ కార్యవర్గ సభ్యానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను సార్. మీ అందరికీ రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ వాళ్ళు చేసుకునే మనం ప్రయాణిస్తాం. ఎందుకంటే నాకు 60 ఏళ్ళ కంటే ఆ మాట మాట్లాడుతున్నా. నేను రామసుబ్బయ్య నేను కూడా నిలబడ్డాను సార్ అప్పుడు కూడా. కానీ మన పని మంచి పద్ధతి కాదు. మనం కూడా వాళ్ళే మాట్లాడతారు సార్. మనం వచ్చినారు జవాబు చెప్పలేకపోతే ఆయన ఖచ్చితంగా రిలీజ్ వచ్చింది సార్. అదే సంఘం వచ్చింది, సంఘాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా, ఏ విధంగా మాట్లాడాలా, ఇక్కడ వ్యక్తులు కాదు ముఖ్యం. సంఘం ఏపీఎన్జిఓ పొద్దుటూరు శాఖలు సంఘంతో వచ్చినట్టే గౌరవించాలి. ఎవరైనా మన దగ్గరికి వస్తే మేము ఇక్కడికి వస్తే దేశ ఇష్యూ కూర్చోబెట్టున్నాం. కానీ మీరు పోతూనే ఏదో తాగు జరిగింది దాని గురించి ఎవరు సార్. మనం కూడా మెయిన్ ఈహెచ్ఎస్ కార్డు కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో తయారైపోతుందని సీఎం గారు అవ్వద్దు ఒక 60 days 65 days పెట్టారు. ఎందుకంటే దానికి పెట్టుబడి కావాలి. చాలా మంది హైదరాబాద్ అట్టుబడి బిల్లులన్నీ చాలా ఇబ్బంది పడే వాళ్ళకి చూసినాడు. కాబట్టి మెయిన్ మీ విద్యాసాగర్ కానీ మా నాయకులు కానీ కష్టపడి ఆ ఈహెచ్ఎస్ ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ అయిపోయి మనకు 5 లక్షల వరకు క్యాష్ తీసుకోవడానికి ప్రయత్నం చేయమని మన రామసుబ్బయ్య గారు కూడా కోరుతున్నారు. ఏదైనా రావాల్సి ఎక్కడికైనా పోవాలంటే మేము కూడా ముందుతామని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత మన ఏపీ ఏజీఓ సెక్రటరీ ప్రవీణ గారిని మాట్లాడుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు దస్తగిరెడ్డి సార్ గారికి, మరియు సెక్రటరీ వెంకటయ్య సార్ గారికి, మరియు తిరుపతి స్వామి సార్ గారికి, మరియు మా నూతనంగా ఎన్నుకోబడిన మా తాలూకా ప్రెసిడెంట్ రామసుబ్బయ్య సార్ గారికి నా పాదాభివందనాలు సార్. మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. నేను మొట్టమొదటి మహిళగా నన్ను 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నన్ను మహిళా ఎంప్లాయీని తాలూకా సెక్రటరీగా చేసిన మన జిల్లా ప్రెసిడెంట్కి, స్టేట్ నాయకత్వానికి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. మొట్టమొదటి మహిళగా ఎన్నుకోవడము నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకంటే ఈ అదృష్టం అనేది ఎవరికీ రాదు సార్. ఆ అదృష్టం నాకు దక్కింది. నేను సంతోషంగాను ఆనందంగాను భావిస్తున్నాను సార్. మరి నన్ను ఎంకరేజ్ ఈ పెద్దలందరూ పెన్షనర్స్ అందరూ నా సెక్రటరీ అయిన రోజు ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్న రోజు వీళ్ళందరూ వచ్చి
నన్ను చాలా అభినందనలు తెలియజెప్పి నన్ను ఎంకరేజ్ చేసి అమ్మా నువ్వు సెక్రటరీ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉందని వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. మీకు జీవితంలో మీ ఎంకరేజ్మెంట్ని, మీ అభిమానాన్ని నేను ఎన్నటికీ మరవలేనిది సార్. చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరూ వచ్చి అమ్మ నువ్వు సెక్రటరీ అయినందుకు మేము చాలా సంతోషంగా ఉందిమ్మా అని ప్రతి ఒక్కరు కూడా నన్ను అభినందించినారు సార్. అందుకు నేను చాలా సంతోషంగాను ఆనందంగాను భావిస్తున్నాను సార్. మీ అభిమానం అనేది ఎన్నటికీ మరవలేని సార్. ఇంకొకటి, మేము నూతనంగా ఎన్నుకోబడిన మా కార్యవర్గం అంతా మంచి యువకులు, మంచి ఉత్సాహవంతులు ఉన్నారు సార్. మేమందరం కూడా ఎంప్లాయీస్ పక్షాన ఏ సమస్య వచ్చినా కూడా ముందుండి ఏ సమస్యనైనా మేము తీరుస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. పెద్దలందరూ మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు, మీ సలహాలు సూచనల మేరకు మేము ముందుకు వెళ్తామని కూడా ఇది తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మేము మీ పిల్లల లాంటి వారం సార్. మీరు ఏం చెప్పినా కూడా మేము దాన్ని తూచా తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకుంటూ మేము ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఏ సమస్య వచ్చినా కూడా తోడ్పాటుగా ఉండి ముందుకు వెళ్తామని కూడా మేము తెలియజేస్తున్నాం సార్. నిన్న కమిషనర్ సార్ దగ్గరికి పోయినప్పుడు సంఘాలన్నీ స్లీపింగ్ మూడ్లో ఉన్నాయి అన్నారు. స్లీపింగ్ మూడ్లో ఏ సంఘాలు లేవు సార్, ఉన్నాయి. ఆ సమస్య వచ్చినప్పుడు బయటికి వస్తాయి. ప్రతిదానికి సంఘాలు అనుకుంటా బయటికి రావు కదా సార్. అలా మమ్మల్ని కొంచెం కించపరచడం జరిగింది. మేము కూడా కొంచెం ఆయనను మేము ఖండించడం జరిగింది ఆ విషయాన్ని. అలాంటి సమస్యలు ఏమొచ్చినా కూడా ముందు మా నాయకత్వం ద్వారా మా తాలూకా ప్రెసిడెంటు మరియు జిల్లా ప్రెసిడెంటు, స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము దేనికైనా ముందుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే మేడం. నిద్రపోతే తప్ప విషయాలమ్మా నాకు తెలియదు విషయము. రంగాలు నిద్రపోతే మేలుకుంటే పని చేయగలుగుతారు. ఎప్పుడు మేలుకుంటే ఏమంటే ఎప్పుడు మేలుకుంటాడేమో తెలియదు. కాబట్టి స్లీపింగ్ అనేది సకాలంగా నిద్రపోతే ఉత్సాహంగా పనిచేస్తాయి. ఎప్పుడు మేలుకుంటే పని చేయలేదు. ఆ విషయం నాకు తెలియకపోతుంది. ఎందుకంటే ఆయన పదవి పెట్టాలి. కాబట్టి నిద్రపోతున్నప్పుడు ఉత్సాహంగా పని చేయలేము. థ్యాంక్ యూ మేడం. తర్వాత సదాశివ గారు రైల్వేకు కొంచెం ఆయన కూడా ఆవేశం తగ్గించుకొని హలో సంఘ పెద్దలు, పెన్షనర్ కమిటీ శంకరెడ్డి సార్ గారికి, అలాగే రామసుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే మన ఎస్టీఓ తిరుపతి స్వామి గారికి, మరి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నటువంటి మా యూనియన్ ఏపీఎన్జిఓ లీడర్ రామసుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే ప్రమీల మేడం గారికి, మరీ ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మీరు మేము ఒకటే అందరం కలిసిమెలిసిగా పనిచేస్తాము, మీరు గెలిచినారు, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము, మీ ఆహ్వానము మాకు దగ్గరికి రావాలి, మిమ్మల్ని అందరినీ సన్మానం చేస్తామని చెప్పి సారు దశిరెడ్డి సార్ గారు పిలవడం జరిగింది. మరి ఒకసారి ధన్యవాదాలు సార్ మీకు. మరి అలాగే ట్రెజరర్ వెంకటేష్ సార్ గారికి, అలాగే లక్ష్మణ్ సార్ గారికి, ఎస్టీయు రషీద్ సార్ గారికి రిటైర్డ్, అలాగే ఇక్కడ అసోసియేట్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి సార్ గారికి, అలాగే మా గురువు అయినటువంటి గురప్ప సార్ గారికి, అలాగే అసోసియేషన్లో మహిళగా ఎన్నికైన డిఈసి మెంబరు జ్యోతి మేడం గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలామంది పేర్లు గుర్తున్నాయి సార్. సార్ కూడా ఎందుకంటే మీరు కొంచెమే మాట్లాడాలని నాకు ముందుగానే పర్మిషన్ ఇచ్చారు సార్. అలాగే మాట్లాడతాం సార్, ఎక్కువ మాట్లాడము. అలాగే కృష్ణాలయ దేవాలయం చైర్మన్ అయినటువంటి బాలసుబ్బయ్య సార్ గారికి, అలాగే ట్రెజరర్ రమణ సార్ గారికి, సెక్రటరీ గారికి, ఇక్కడ వచ్చిన మహిళా ఉద్యోగులకు, పెన్షనర్స్ అసోసియేషన్ అందరికీ కూడా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్.
మరి తిరుమలస్వామి గారి అందరూ చెప్తానన్నాడు సార్ 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 అని. సార్ మరి నిజంగానే దేవుడి దగ్గరికి పోయి రిటర్న్ వచ్చినాడు. అది సార్కే తెలుసు, అక్కడికి పోయిన వాళ్ళకి మాత్రమే తెలుసు. దేవుడి దగ్గరికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చినాడు. ఎందుకు అంటే ఆ మనస్తాపం మనం అందరికీ సహాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి మన తిరుమలస్వామి గారు. హాస్పిటల్లో ఉండి ఆయన కంప్యూటర్ పక్కలో పెట్టుకొని పెన్షనర్స్ కానీ మన ఎంప్లాయీస్ కానీ ఎవరికే కానీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక దిట్టు కాలికి రష్ అవుతున్నా, ఒక దిట్టు తొడకు రష్ అవుతున్నా వచ్చి కూర్చొని హాస్పిటల్లోనే చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి తిరుమలస్వామి గారు. ఎందుకంటే నేను చూశాను సార్ దగ్గరికి పోయి ఆయన బాధ, ఆయన ఆవేదన. సార్ ఎందుకు సార్ మనం సెలవు పెడితే సార్ మీరు అలా మాట్లాడదు సార్, మన కోసము నేను ఒక్కరి సెలవు పెడితే ఇంతమంది పెన్షనర్స్ ఇంతమంది జీతాలు అయిపోతాయి సార్, నేను చేస్తాను సార్ అని చెప్పి ఆయన దగ్గరుండి జీతాలు 6 నెలలు చేశారు సార్. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మరి సార్ చెప్తున్నాడు అందరం కలిసి కూడా సార్ ఏపీ ఎన్జిఓస్ పక్షాన మీరు ఏ పిలుపునిచ్చినా మేము ముందుండి మీ ఆశీస్సులతో మా పైవారి ఆశీస్సులతో మేము ముందుండి నడుపుతాం సార్. మీరు ఏ దానికైనా సరే పిలుపునివ్వండి, ఆ పిలుపు మేరకు మేము వస్తాం సార్. మేము కూడా ఏదైనా పిలుపునిస్తే మీ పెద్దలందరూ సమక్షంలో మీరు వచ్చి మమ్మల్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. అలాగే మరి మమ్మల్ని ఎంతగానో 9 సంవత్సరాలు నేను కూడా పనిచేశాను. 2016లో నేను రఘురామ్ రెడ్డి పోటీ పెట్టుకున్నాము, చంద్రమౌళి నేను. నువ్వా అంటే నువ్వా అని హోరాహోరీగా ఎన్నికలు జరిగినాయి సార్. ఆ ఎన్నికలు జరగడంలో ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో రఘురామ్ రెడ్డి సార్ గారు మేము ఆపోజిట్ అదే గోడు కింద ఉండి ఆయన విజయం చెందినారు సార్. మేము పరాజయమైనాం సార్ అతి స్వల్ప మెజార్టీతో. నాకు 16 ఓట్లు, ఒక ఆయనకు 6 ఓట్లు, ఇట్లా స్వల్ప మెజార్టీతో పరాజయమైనాం సార్. నైతికంగా అయితే మేమే విజయం అనుకున్నాము, మా వాళ్ళతో అందరితో కలిసి తిరిగాము సార్. మళ్ళీ రెండోసారి ఏం చేసాము, మళ్ళీ ఏం చేశారు పెద్దల ఆధ్వర్యంలో, సదాశివ మీరు ఎందుకు ఊరిగా పోటీ పెట్టుకొని లక్షలు పోదేకుంటారు, వద్దు, ఇదే సంఘంలో మీరు కూడా ఉండండి, అంటే మీకు అన్ని రకాలుగా వస్తాయి, మీరు అన్ని రకాలుగా ఉంటారు, సంఘానికి పాటుపడతారు, మీరు బయట ఉన్నారంటే ఏమి చేయలేని ఉద్దేశంతో సంఘ పెద్దలందరూ కలిసి నన్ను మళ్ళీ ఏపీఎన్జిఓ సంఘంలో తీసుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నేను గత అసోసియేట్గా ప్రెసిడెంట్గా 6 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు శ్రీను సార్ ఆశీస్సుల మేరకు, సాగర్ సార్ ఆశీస్సుల మేరకు నన్ను ట్రెజరర్గా తీసుకున్నారు సార్. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మరి సార్ అందరూ కూడా మమ్మల్ని ఇంతగా ఆహ్వానించే తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకున్నారు సార్. థ్యాంక్ యూ ఉన్నాడు సార్. చిన్న విషయం అది మన సదాశివ సార్ చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మన పెన్షనర్స్ అందరూ చూశారు, ఎంప్లాయీస్ చాలా మంది చూశారు, చాలా మంది వచ్చారు. అక్కడ డాక్టర్ గారు ఆశ్చర్యపోయి ఏంటి ఎంతమంది వస్తున్నారు ఇందుకోసం అని చెప్పేసి ఆశ్చర్యపోయారు. యాక్చువల్గా ఏంటంటే ఆ నెల ఫిబ్రవరి మంది అందరికి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటాయి. మన ఆడిటర్స్ ఏం చేస్తారంటే స్టాఫ్ ఆడిట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఆడిట్ ఉంటుంది, ప్రతి బిల్లుకి ఏదో ఒక ఆడిట్ ఉంటుంది. ఆ టైంలో నేను ఎవరికైనా ఇన్ఛార్జ్ ఇస్తే కనుక నేను ఎవరికన్నా ఒక ఎస్టీఓ గారికి ఇన్ఛార్జ్ ఇస్తే డిటిఓ ఆఫీసులో చేస్తామన్నారు. ఇన్ఛార్జ్ ఇస్తే కనుక ఈ ఆడిటర్స్ వేసిన ఆడిట్ని వాళ్ళు భయపడన్నా బిల్లులు వెనక పంపించవచ్చు. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ మనం ఎంతకాలం చేసిన సర్వీస్ అంతా పోద్దని చెప్పేసి మన సదాశివ సార్ చెప్పినట్టు ఆ నైట్ అక్కడే కూర్చొని ల్యాప్టాప్ తెప్పించుకొని మా ఎంప్లాయీస్ని అక్కడ కూర్చోబెట్టి నైట్ అంతా చేశానండి. అది మాత్రం 100% కరెక్ట్ సార్. దానికి మా అసోసియేషన్ కూడా సపోర్ట్ చేసింది సార్. నేను కూడా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. వాళ్ళు వైఫై తీసుకొచ్చి మీరు చేయగలనంటే ఇక్కడే చేసేయండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏమన్నా మేము ఉన్నాము మీ వెనకాలని చెప్పేసి అంత భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇవ్వబట్టి ఆ రోజు అందరూ జీతాలు తీసుకోగలిగారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అనుకుంటారు.
బాగా హెల్త్ బాగాక హాస్పిటల్లో అడ్మిట్ చేయడం నుంచి చివరి వరకు నేను ఆస్థాన పండితులు వెంకటరాజు సారు మీకందరికీ స్వాగత సుమాంజలి ఆయన పాడతారు సార్. మధురంగా ఆయన మధుర కంఠాన్ని ఆ మధుర పద్యాన్ని మీరంతా వినాలని కోరుకుంటున్నాను. ఏపీ విశ్రాంత ఉద్యోగ చిరుసత్తార శుభ సందర్భమున సమర్పించు సుమధుర మందార పద్యరత్నాలు. నిజంగా ఈయన జే సుబ్బరాయుడు కాదు, జేఎం సుబ్బరాయుడు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అంతా జయం కలగాలని చెప్పి ఉద్యోగ సంఘాల ఉన్నతి తోడను, ఉద్యోగ సంఘాల ఉన్నతి తోడను, ప్రభుత్వ సహాయక విభాగాల సాంకేతిక వెతల సరిచేయు నాయక శ్రేణులై నిల్చెడి రమ్య గుణులు, ఉద్యోగ కర్మ నిరతి నెల్లా. అయ్యా, ఉద్యోగ కర్మ నిరతి నెల్లా ఏ మానకుండగ చూజడి నేర్పరులే, మీదైన పరిధిని చూడరా, మీదైన పరిధిని పదుగురి మెప్పును పొందడి నాయక నేతలారా, మేటి సన్మాన కార్యాల సభలు తీరు సోదర సోదరీమణులకు ఇలనేడు విశ్రాంత ఉద్యోగులెల్లరూ ఉన్నంతలో సత్కారమును చేయగా హృదయానందమాయను చూడగా ఓ అన్నలారా, హృదయానందమాయను ఓ అన్నలారా. ఇప్పుడు మన అధ్యక్షుడు ఎన్జిఓ ప్రెసిడెంట్ ఆయన చెప్పినటువంటి మాటలు నిత్య సత్యాలు. వృత్తి ధర్మంబు నెరవేర్చు పెద్దలారా, వృత్తి ధర్మంబు నెరవేర్చు పెద్దలారా, భావి జీవన బడిలోన భాగ్యములుగా సేవ చేయుట ఎంతేని వన్నెలోలు, నీతి నియమాలు పాటించి ఖ్యాతి పడసి పసిడి గురి జన హృదయాలు పరవలింప. మన ప్రజలు పరిసర ప్రాంతాలని పసిడి గురి జన హృదయాలు పరవలింప, కనుల పండువాయను కదన్నా కార్యమందు విజయ దుంజుని మ్రోగింప వేడుకొందు అనా, విజయ దుంజుని మ్రోగింప వేడుకొందు. అందరం ఒకటైనదో ఆనంద భరితమౌరా. మరి అన్నా చెప్పాడు, ఈ ఎన్జిఓలు ఈ విశ్రాంతులు తండ్రి కొడుకుల బంధం అన్నాడు. చాలా మంచి ఉపమానం ఇచ్చారు సోదరుడు. తండ్రి కొడుకుల బంధం వాళ్ళంతా మరొక పెద్ద 60 ఏళ్ళు దాటినట్టు పెద్దవాళ్ళు అంతా 80 ఏళ్ళు 26 ఏళ్ళు, మా రామసు పడ్డానికి 27 ఏళ్ళు. మరి ఎంత బిడ్డలే కదా. మరి సోదరులారా, మీ అందరికీ లాస్ట్లో సుజనత్వంబున మంచితనం, సుజనత్వంబున మిమ్ము బోలు మనుజున్ చూడంగా పోరాదు, సుజనత్వమున మిమ్ము బోలు మిత్రులను చూడంగా పోరాదు, అక్కజమో చూడగా ఆశ్చర్యం వస్తుంది. మాట నిల్పుకను యోగ్య ప్రభుడి మీ సొమ్ము, ధీరజన శ్రేణికి పామరాలికైన నంజులు మీ తీరు. ఇక్కడ మీ దగ్గరికి వస్తారు చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు. మరి వారందరికీ ఏం చేయాలి? మీరు చేసిన సేవలు జనామోదము మీకు జీవితమై మేలేలంచు కీర్తించెదా. జనామోదమై మీకు జీవితము మేలేలంచు
వేదాంత ఉద్యోగ సంఘము కొద్దులు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా నమస్కారం. మన గంగారావు సార్ చెప్పినట్టు వయసులో వృద్ధులమే కానీ మానసికంగా దృఢంగా ఉంటాం సార్. అదేం లేదు, వయసు పెరిగినంత మాత్రాన సంకల్పం మాకు చేయాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు వయసు ఏం చేయదు. చేస్తున్నాం మేము కూడా చీకట్లో 5 తినేసి అన్ని రకాలుగా ఈ మధ్య ధ్యానం కూడా బాగా చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి పోరాటాలకు మీకన్నా మేము ముందు మేము ఉంటాం. ఆ సమస్య లేదు గంగారావు సార్. వయోవృద్ధులే కాదు, మానసికంగా ఉంటాం. తర్వాత ఇక్కడికి వచ్చిన ఏపీ ఎన్జిఓ కార్యవర్గ సభ్యులు ఎవరైనా రాని ముందుకు వచ్చి మాట్లాడండి సార్. తప్పకుండా రావాలి, మీరు కూడా మాట్లాడి ఈ కార్యక్రమంలో నేను జాయింట్ సెక్రటరీ, నేను సచివాలయం ఎంప్లాయీ సార్. ఈనాటి ఈ సమావేశంలో ముఖ్యంగా మమ్మల్ని ఏపీ ఎన్జిఓ సంఘాన్ని నూతనంగా ఎన్నుకోబడినటువంటి సంఘాన్ని మా తండ్రి సమానులు గురువరిలో అయినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు మాకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి మేమందరము చాలా సంతోషించాం సార్. మొదటగా వేదికను అలంకరించినటువంటి దస్తగిరి రెడ్డి సార్ గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అందరికీ, మా ఏపీ ఎన్జిఓ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ప్రెసిడెంట్ సార్ అయినటువంటి రామసుబ్బయ్య సార్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇందాక సార్ అన్నట్లు తండ్రి కొడుకుల అనుబంధం అన్నాడు. అదేవిధంగా మేము బిడ్డలం సార్. మీకు అందరికీ మాకు నేను కొత్తగా వచ్చాను సార్. కాబట్టి మీ యొక్క అనుభవంలో మీరు మాకు గురువులు సార్. మీరు మాకు ఏది చెప్పినా గురువు చెప్పే మాటలు స్టూడెంట్ వింటారు. కాబట్టి అది స్టూడెంట్ వినే తన యొక్క ఫ్యూచర్ అనేది గురువులు చెప్పేది వింటేనే మా యొక్క స్టూడెంట్స్ ఫ్యూచర్ ఎంతో ముందుకు కొనసాగుతారు. కాబట్టి ఆ విధంగా మీరు పెన్షన్ అసోసియేషన్ అనేటువంటి పితృ సమానం సార్. మీరందరూ సార్ ఖచ్చితంగా మేమందరం వాటన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తాము. కాబట్టి మేము వేరు కాదు. కాబట్టి మనమందరం ఒకటే. ఏది వచ్చినా ఏది చేసుకున్నా మనం అందరము కలిసి చేసుకోవాలి. మీరు ముందు ఉండి మమ్మల్ని వెనుక నడిపించవలసిందిగా సార్ గారిని కోరుకుంటున్నాను సార్. ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు అశోక్ కుమార్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఇప్పుడు అసోసియేట్ ప్రెసిడెంట్గా మన కార్యవర్గంలో రావడం జరిగింది సార్. ఇక్కడ మాకు ఇతర సమానులు గురువులు కూడా అందరూ కూడా గురుత్వంతో మాకు ఆశీర్వదించాలని మరి కోరుకుంటున్నాం. మొదటి నుంచి కూడా ఆ యొక్క గురుత్వంతోనే ఏపీ ఎన్జిఓస్ ముందుకు పోతున్నారు. అలాగే రానున్న కాలంలో కూడా అందరూ కూడా మాకు ఆ తీవ్రత అందిస్తూ ముందుకు సాగించాలని కోరుకుంటున్నాం. మేము యువకులకి సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఈ యొక్క ఏపీ ఎన్జిఓస్ ముందుండి అలాగే పెన్షనర్స్ ఎదురువారంగా ఉంటామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో చెప్పడంలో ఫస్ట్ విద్యా వైద్యం మనకు ఏహెచ్ఎస్ కార్డ్స్ ఇచ్చారు. అది వాస్తవం. ఇటీవల కాలంలో ఒక చిన్న సన్నివేశం హాస్పిటల్లో జరిగింది. ఒక ఎంప్లాయీ ఒక తండ్రిని హాస్పిటల్కి పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో ఈహెచ్ఎస్ఐ కార్డు ఉంది కదా సార్, ఆ కార్డు ద్వారా మీరు వైద్యం చేపించడానికి ముందుకు రావచ్చు కదా అని అడిగితే ఆయన అనే మాట ఏంటంటే ఆ కార్డు
కార్యవర్గ అధ్యక్షులుగా కె రామసుబ్బారావు గారికి, రవీంద్ర మేడం గారికి, తర్వాత సదాశివ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నేను ఆశీస్సులు ఇస్తూ ఈరోజు మా శుభాకాంక్షలు కార్యక్రమాన్ని ఏర్పాటు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈ రోజు ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పెన్షనర్ అసోసియేషన్ లో మామూలు సభ్యురాలు మామూలు ఇక్కడ పేద చెప్పినట్టు ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడ అదృష్టము అన్ని ఆనందిస్తాయి. ఆదర్శంగా ఉంది. ఒక మహిళకు అవకాశం ఉంది. 50% గ్రూప్ చెప్పేది కాకుండా అవకాశం వచ్చింది. మన సార్ యూత్ అంటే ఇంకా ఆయన సార్ 13 ఏళ్ళు ఉంది ఆ కాబట్టి ఈయన యూత్ కింద సదాశివ ఆయన సార్ లాగా అంటే అతని యొక్క అనుభవాన్ని సాగించి మన ఏపీ ఎన్జిఓకు పెన్షన్ ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తారు 60 తర్వాతనే మనం అంతా యువకులం. ఎందుకంటే ఇప్పుడు 80 తర్వాతనే ఇప్పుడు ఆరోగ్యవంతకి 60 కాదు 80 తర్వాతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోండి, మోడీ తీసుకోండి, వాళ్ళంతా 50 కూడా ఎంత యాక్టివ్ చేస్తారు. ఇక్కడంతా మిమ్మల్ని చూస్తే మాకంటే పిల్లలా ఉన్నారు. పొద్దున్నే 10:30 మీరు వచ్చినారు. 10 కొంతమంది పుట్టుకొని కూర్చునే అట్లా కాకుండా ఎంతవాళ్ళ అనుభవం కావాలా. ఇది అంటే వర్తమానం భవిష్యత్తు ఈ విధంగా 3 రకాలు ఉన్నాయి. అంటే మనము వర్తమానాన్ని చూసుకోవాలా, భవిష్యత్తును చూసుకోవాలా, ఇప్పుడు జరిగేదాన్ని గతాన్ని చూసుకోవాలి. ఈ 3 చూసుకొని మనకి ఇక్కడ సభ్యులందరూ ఉన్నారు. రెసిడెంట్స్ ఏం కావాలా, ఉద్యోగులకి ఏం కావాలని ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కొత్తగా రాబోయే కాలంలో మనందరికీ ఒక మంచి ప్రభుత్వం నుంచి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన బంగారు రుద్రుడు పేరును మనం బంగారు లాంటి మంచి మనసు కాబట్టి అందరికీ నాకు నా పేరు బియ్య ప్రసాద్ హెల్త్ సూపర్వైజర్ కామన్లో పనిచేస్తున్నా. నాకు దాదాపుగా ఈ ఒక 4 ఏళ్ళ నుంచి ఈ చివరి అవకాశంలో నా ప్రస్తుతంలో ఈ స్థానం కల్పించినటువంటి రామసుబ్బారావు సార్ గారికి, మేడం గారికి, కార్యవర్గ సభ్యులకు, తర్వాత చిన్న మనం 74 సంవత్సరాల ఏపీ ఎన్జిఓ రాష్ట్రంలో మన ప్రస్తుతం 61 ఏర్పడింది. నరసింహాచార్య సార్తో మొదలై 2025లో 15వ సభ్యులుగా సార్ అధ్యక్షులుగా రావడం అదృష్టం. ఎంతో కూర్చున్నారు. పివి రమణ సార్ ఈ 12 చేస్తే వెంకటేశ్వర రెడ్డి మా మిత్రుడు 15 పనిచేస్తారు. ఇంకా సూర్యబాబు సార్ చాలా అనమాట మన వాళ్ళందరూ పనిచేస్తున్నారు. అందులో మాకు గురుతులు రామసుబ్బారెడ్డి సార్ మాకు ఇక్కడ చేసే కొత్తగా ఆయన తర్వాత ఇక్కడ వచ్చేసి మన చైర్మన్ గారికి, మన రమణాథర్ గారికి అందరికీ చెప్పుకుంటూ మా ముద్దులో సార్ అక్కడ సార్ చెప్పినట్టు తిమ్మస్వామి సార్ ఏ విధంగా అక్కడ ముద్దులో సార్ కూడా ఆపేది. ఈ అవకాశానికి మన కల్పించేది ఉన్న ప్రతీక్ సార్ గారికి, తర్వాత మన వెంకటేష్ సార్ గారికి, లక్ష్మణ సార్ గారికి, రజీష్ సార్ గారికి ఇక్కడ పేరు పేరున మనకు మీ అందరికీ ఒక 9 దాకా వాళ్ళందరూ కూతురులో కొడుకుని చెప్పినారు. నేను మీ అందరికీ 9 దాకా ఉంటూ మనంతా ఒక సార్ చెప్పినట్టు ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతాయి ప్రొద్దులు జిమ్నెస్ట్ అనే విధంగా పనిచేస్తామని కోరుకుంటూ ఆ విధంగా మనము రాబోయే కాలంలో అందరికీ ప్రజలతో చేస్తామని కోరుకుంటూ ఆశిస్తూ జరుగుతుంది. సత్యం సత్యం సత్యం. టీచర్ ఈ మధ్య మన దగ్గర జాయిన్ అయినాడు. ఆయన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎస్టీలో పనిచేసినాడు. ఈరోజు మనకు ఈ కార్యక్రమానికి స్నాక్స్ కూడా ఆయనే డొనేట్ చేశాడు. ఆవిడ సార్ గారిని ఎందుకంటే ఆయన స్టేట్ లో నాయకుడు కాబట్టి సార్ కూడా ఆయన అనుభవాలు కొద్దిగా చెప్తే ఈ రోజునే సన్మాన కార్యక్రమం లాస్ట్ చివరిగా సార్ మాట్లాడుతుంది. దశగిరెడ్డి గారు ఫ్రీ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్తో ఏ కార్యక్రమం అయినా చేస్తారు. ఇక్కడ ఈ వాతావరణమే ఆయన పనితీరుకు అద్దం పడుతుంది. అలాగే మన ఎస్టీఓ సార్ ఆయన గురించి ఎక్కువ చెప్పడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇంతకుముందు మేము గతంలో ఎస్టీఓని కలవాలంటే చాలా అరుదుగా చాలా తక్కువ మంది కలిసేవారు. ఇప్పుడు ఆయనతో డైరెక్ట్గా పోయి వెళ్ళి ఆయనతో మాట్లాడేటువంటి సాన్నిహిత్యము, స్నేహము ఆయన డెవలప్ చేశారు. అలాంటి ఎస్టీఓ గారు మనకు దొరకడం పసిడి గురికి పసిడి ఇలాంటి వాళ్ళు. ఇంకా నూతనంగా ఎన్జిఓ అసోసియేషన్ కమిటీ ఏర్పాటైనది. అందులో అధ్యక్షులుగా రామసుబ్బయ్య గారు, అలాగే సెక్రటరీగా ప్రమిళ గారు, అలాగే మిత్రులు ట్రెజరర్ సదాశివయ్య గారు, మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇందాక చెప్పారు, మొన్న మేము మున్సిపాలిటీ కాడికి పోయినప్పుడు చీత్కారం ఎదురైందండి.
ఈరోజు మా దశగిరెడ్డి సార్ సత్కారం చేసి మీకు బలాన్ని ఇస్తుంది. ఒక నాయకత్వం తీసుకున్నప్పుడు చీత్కారాలు ఉంటాయి, సత్కారాలు ఉంటాయి. రాళ్ళు వేసేటోళ్ళు ఉంటారు, పూలు వేసేటోళ్ళు ఉంటారు. రాళ్ళు వేసినప్పుడు అతన్ని ద్వేషించకుండా, కుంగిపోకుండా, పూలు వేసిన వాళ్ళ దగ్గరికి తీసుకొని పొంగిపోకుండా మీ యొక్క పోరాట పటిమ, ఉద్యమాన్ని ఊపిరిగా, పోరాటాన్ని పొడిపోసుకొని రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి ఉద్యోగస్తుల, పెన్షనర్ల, వీరైతే ప్రజల సమస్యలను కూడా తీసుకొని మీ యొక్క నాయకత్వంలో, మా యొక్క పెద్దల యొక్క నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఐక్య ఉద్యమాలు కావచ్చు, మీ ఒంటరి పోరాటాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటూ, మా యొక్క కార్యక్రమాలు మేము చేసుకుంటూ అందరం కలిసి పనిచేస్తే తప్ప ఒకటి నేను ఇక్కడ ఈహెచ్ఎస్ ఆల్రెడీ రామ్సుబ్బయ్య గారు చెప్పారు, ఆల్రెడీ పక్కాగా స్టేట్ నాయకత్వం దగ్గర ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం అంత మంచిది కాదని అందరూ తెలియజేశారు. తర్వాత రెండవది సిపిఎస్, ఓపీఎస్, సిపిఎస్ నుంచి ఓపీఎస్ రావాలి. ఆ రోజు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ రావడానికి, పెన్షన్ స్కీమ్ రావడానికి పెద్దలు మన ఈ వాట్సాప్ ద్వారా ఇంటివే కూర్చొని చూసుకొని అలాంటి ఎక్కడో జరిగింది అనకుండా మనం సార్ చెప్పినట్టుగా అందరము ఫిజికల్గా ఏదన్నా బయటపడి చేసుకుంటే తప్ప సాధించలేము. ఏది కూడా ఏదో వాట్సాప్లో పంపించి అక్కడ జరిగింది అనకుండా ఏదైనా ఫిజికల్గా మనం చేయగలిగితే సక్సెస్ అవుతాం సార్. ఇప్పుడు సన్మాన కార్యక్రమం సార్